అప్పుడు ఆ అడ్వకేట్ గారు మీ కేసు పరిశీలించి ఎఫ్ఐఆర్ తీసుకొని అవతల వాడు కంప్లైంట్ ఏమి ఇచ్చాడు పేపర్ మీద, ఎఫ్ఐఆర్లో ఏముంది ఫ్యాక్ట్స్, ఈ కంప్లైంట్కి అసలు ఏమైనా ఎవిడెన్సెస్ పోలీస్ వాళ్ళకి ఇచ్చారా, పోలీసు వాళ్ళు ఏం ఎవిడెన్స్ లేకుండా అవతల వాడు ఇవ్వగానే రాసేసుకున్నారా, ప్రైమా ఫేసి ఏదైనా ఎవిడెన్స్లు చూపిస్తే ఎఫ్ఐఆర్ చేశారా, ఇచ్చిన ఎవిడెన్స్లు కరెక్టా రాంగా, ఇచ్చిన ఎవిడెన్స్లు కరెక్టా రాంగా, ఇది ఆ అడ్వకేట్ గారు చూస్తారు. చూసి ఏమాత్రం అది రాంగ్ అనిపించినా, ఒకవేళ ఎవిడెన్స్లు ఇవ్వకుండా సరిగ్గా ప్రైమా ఫేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నట్టు ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి 100% ఈ కేసు మనం హైకోర్టుకు తీసుకెళ్ళచ్చు. అక్కడ మనం కరెక్ట్గా పొందుపరచాలి. సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి ఉండేది నాగరాజ్ గారు, ఇప్పుడు సెక్షన్ 528 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అయింది ఇది. ఓకే సెక్షన్ 528 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఏమంటదంటే, ఏమీ తప్పు లేకుండా మీ మీద ఎఫ్ఐఆర్ వేస్తే వచ్చి క్వాష్ చేసుకోవచ్చు అని రాసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది నేను క్వాష్ వచ్చేస్తుందా అంటే, మరి మీరు నిజంగానే ఏమైనా తప్పు చేశారా, ఏమీ తప్పు చేయలేదా, ఇవన్నీ మేము కూడా పరిశీలిస్తాము. మీరు గుండెల మీద చేసుకొని ఏదైనా చిన్న తప్పు అందులో చేస్తుంటే మాకు చెప్పాలి. దానికి పరిష్కారం ఎట్లా అనేది మనం వెతుకుతాం, అవతల వాడితో మాట్లాడతాం, కాంప్రమైజ్కి వెళ్దామా అని అడుగుతాం. ఆ తర్వాత మనం క్వాష్కి వెళ్ళొచ్చు. మీ తప్పే లేకపోతే డైరెక్ట్గా క్వాష్కి వెళ్ళొచ్చు. అసలు మీరు అంతే కదా నాగరాజ్ గారు, ఇప్పుడు కోర్టు ఏమంటుందండి, ఇద్దరు కొట్టుకుంటున్నారంటే దయచేసి కాంప్రమైజ్ అవ్వండి అంటది ఫస్ట్. ఓకే, తప్పు చేయని మనిషి ఎవరైనా ఉన్నారా నాగరాజ్ గారు? లేరు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు కదా. సో ధర్మశాస్త్రాల నుంచి మనకి ఏం చెప్తూ ఉంటుంది, మనిషి అన్నాక తప్పు చేస్తాడు, దానికి పశ్చాత్తాపడితే అదే విరుగుడు. ఎస్ ఆర్ నో? అవును, కోర్టు కూడా అదే చెప్తుంది. మీరు కాంప్రమైజ్ అవ్వండి, పశ్చాత్తాపడండి, మళ్ళీ ఆ మిస్టేక్ చేయకండి, అమూల్యమైన కోర్టు టైంని వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఎన్నో మర్డర్ కేసులు, రేప్ కేసులు, పోక్సోలు ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి. మీరు చిన్న కేసులకి క్వాష్లు వేసుకుంటూ ఎఫ్ఐఆర్ రేజ్ చేసుకుంటూ రాకండి అంటది. అసలు ఏమీ అందులో లేకపోతే అవతల ఆయన వినకపోతే ఖచ్చితంగా ఇట్లాంటి బలహీన వ్యక్తిని మనము హైకోర్టులో పిటిషన్ వేసి ఖచ్చితంగా దానికి క్వాష్ తెప్పించు నాగరాజు గారు.